కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లలో నియోజకవర్గంలో ఏమి పని పూర్తి చేశారో ప్రజలకు చెప్పాలని వేములవాడ బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్మెడ లక్ష్మీనరసింహారావు అన్నారు. బుధవారం వేములవాడలో ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతిసారి పెండింగ్లో ఉన్న పనులను గాడిలో పెట్టుతున్నామని అంటున్నారని, 2.5 ఏళ్లుగా మీరు ఏం చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలని, దేవాలయానికి 150 కోట్లు వెచ్చించామని అంటున్నారని, ఇప్పటి వరకు ఎంత ఖర్చు చేశారో భక్తులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గుడి చెరువులో 35 ఎకరాల భూమిని సేకరించింది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా అని, 100 పడకల ఆసుపత్రి కట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా, గుడి చెరువు కట్ట సుందరీకరణ కూడా చేశామన్నారు. మిడ్ మానేరు నుండి గుడి చెరువులోకి కొత్త పైప్ లైన్ తమ ప్రభుత్వ హయాంలోనే వేశామని అన్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో గెలిచిన వారికి వైస్ చైర్మన్ ఎందుకు ఇవ్వలేదని, తమ పార్టీ నుండి గెలిచిన వారికి ఎందుకు ఇచ్చారో ఎమ్మెల్యే సమాధానం చెప్పాలన్నారు. వేములవాడ మున్సిపల్లో గెలిచిన అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. తమపై విమర్శలు చేసే ముందు అభివృద్ధి చేయడంపై ఎమ్మెల్యే దృష్టి సారించాలని, ప్రతిసారి బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిపై విమర్శలు చేయడం కాదు, ముందు మీరు 2.5 ఏళ్లుగా కొత్త పని ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు రామతీర్థపు మాధవిరాజు, వెంకల అనిత, శ్రీకాంత్ గౌడ్, వాసాల లావణ్య శ్రీనివాస్, నాయకులు నిమ్మచెట్టి విజయ్, గూడూరి మధు, మహిళలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, చెల్మెడ లక్ష్మీనరసింహారావు గారి నాయకత్వం, జై తెలంగాణ. మాకు 5% వచ్చిన 5 సీట్లు వచ్చిన 10,000 పై చిలుకు ఓట్లు మాకు వస్తే వాళ్ళకు 13 సీట్లు వచ్చిన 12,500 ఓట్లే వచ్చినాయి వాళ్ళకు. ఇది గమనించాలి. ఇది మీకు మాకు తేడా సుమారుగా 2,400 ఓట్ల తేడా అంతే. ఇక బీజేపీ 8 సీట్లు వచ్చినా వాళ్ళ ఓట్ల శాతం చూస్తే చాలా తక్కువ ఉంది. ఎందుకంటే సుమారుగా 21% ఓట్లు వస్తాయి. మరి మాకేమో 32%, వీళ్ళకు 39% వచ్చినాయి ఓట్లు. మరి 39% వచ్చి పాస్ అయినా అంటే వారికే తెలియాలి. సీట్ల పరంగా చూసినా, ఓట్ల పరంగా చూసినా పెద్ద తేడా లేదు. శాసనసభ్యులు గారు కూడా చెప్పదలుచుకున్నా ఏంటంటే, మీకు వచ్చిన ఓట్ల కన్నా ఇలా మున్సిపల్ ఎన్నికలు మీరు ఏదైతే ఈ అభివృద్ధి చేసినా, ప్రజలు నన్ను ఆమోదించిండ్రు, మా గవర్నమెంట్లో మంచి పనులు చేసినా అని చెప్తే, అయ్యా మీకు వచ్చిన 448 ఓట్లు అధికంగా. అంతే మాత్రం మీ 2 నెలల మీ అభివృద్ధిలో 448 మంది ఓటర్లే మీకు ఆమోదించారు తప్పితే మిమ్మల్ని ఏదో డిస్టింక్షన్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ మార్కులు కానీ పాస్ కూడా చేయలేదు. ఇది మీరు గమనించాలి. మరి మీకు మాకు తేడా ఎంత? అప్పటికి ఇప్పటికంటే 964 ఓట్లు తేడా తప్పితే ఇంకేం తేడా లేదు. బీఆర్ఎస్ నేను ముఖ్యంగా వేములవాడ ప్రజానికానికి అందరికి కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున వారికి కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నా. మా అందరికీ అంటే బీఆర్ఎస్ పార్టీపై నమ్మిక ఉంచి, కేసీఆర్ గారి పట్ల, నాయకత్వం పట్ల నమ్మిక బీఆర్ఎస్కు వేసిందంటే మీ అందరికీ హృదయపూర్వకంగా బేసపడతానికి నమస్కారం తెలుస్తూ ఉన్నారు. అంటే మీరు మమ్మల్ని ఇంకా గుండెల్లో పెట్టుకున్నారు. సరే, ఇలా ఎమ్మెల్యే గారు ప్రతి వాడలో 100-200 ఫోన్లు వేసి భయపట్టించో, ప్రలోభ పెట్టో మరి చేస్తేనే మరి వాళ్ళు ఇలా ఈ స్థాయికి వచ్చింది తప్పితే లేకపోతే మీకు అంత సీన్ లేదు అని నేను భావిస్తా ఉన్నా మా బీఆర్ఎస్ పార్టీ తరఫున. ఎందుకంటే మా 4 అభ్యర్థులు, ఒకరు 11 ఓట్లు, ఒకరు 16 ఓట్లు, ఒకరు 24 ఓట్లు, ఒకరు 30 ఓట్లతో 4 అభ్యర్థులు ఓడిపోయారు. సరే, ఓటమే గెలుపు అయినా కూడా మరి 80 లోపల ఓడిపోయిన వాళ్ళు 6 మంది. అందుకని ఇదొక అంశం. మా గౌరవ మాజీ మరి చైర్పర్సన్ గారు మొన్న మాట్లాడుకుంటూ చెప్పారు ప్రెస్ మీట్లో, మీరు మా అభ్యర్థుల్ని ప్రలోభ పెట్టి తీసుకుపోయిన తప్పితే మరి వేరేదాన్ని కాదు అంటే, మరి వారు కానీ లేదా మా అభ్యర్థి కూడా ఎందుకు పోయినో నాకు తెలియదు, కానీ ప్రలోభ పెట్టలేదు, నేను నా స్వతహాగా వేనా అంటే ఒక బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచి మా మాధవి గారు అన్నట్టు నీకు వైస్ చైర్మన్ ఇస్తా అని చెప్పినరు, అది ఎలా అయిందా కాలేదు నిజంగా అనేది ఒక్కసారి ఆలోచించాలి మీరు. అంటే మీ స్వతహాగా గెలిచే సత్తా లేకుండా మా పార్టీకి వెళ్ళి తీసుకుపోయి వైస్ చైర్మన్ ఆఫర్ చేసి ప్రలోభ పెట్టి ఇలా కార్యాచరణ నిజం అయిందా కాలేదని ఇలా మా గౌరవ మరి కౌన్సిలర్ గారు మరి చెప్పింది వాస్తవం కాదా అని చెప్పాలి. ఏదో నోరుంది,
ప్రెస్లో ఏదైనా మాట్లాడితే నడుస్తుంది కాదు. ఇవాళ నువ్వు నీ స్వంత లాభం కోసం పోయినవు అభ్యర్థివి అని నువ్వు గమనించాలి అని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఇకపోతే మరి వీళ్ళు చెప్తా ఉన్నారు 10 ఏళ్లలో చెయ్యని పనులు గాడిలో పెడుతున్నా అని పదే పదే మరి ఎమ్మెల్యే గారు చెప్తా ఉంటే, అయ్యా మీరు గాడిలో పెట్టినది నాకు తెలియదు, కానీ 2 ఏళ్ళ 2 నెలలు అయిపోయి 2.5 నెలలు అవుతుంది. ఇంకో రేపు ఎల్లుండి 2.5 నెలలు అయింది. అంటే మీరు గాడిలో పెట్టే మీ శక్తి ఎంతుందంటే, 3వ బ్రిడ్జ్ 40% మేము కంప్లీట్ చేసాం. 5 స్పాన్లలో 2 స్పాన్లు కంప్లీట్ చేసి మరి ఇంకా 3 స్పాన్లు చేయనికే నీకు ఇప్పటివరకు ఒక్క స్పాన్ కూడా మీరు చేయలేదు. ఇప్పటివరకు పని ప్రారంభించినంతే. ఎంత టైం పడుతుంది అని స్పష్టత ఇవ్వాలి. అంటే ఇంకొక 3 ఏళ్ళకు 3 స్పాన్లు చేస్తారా మీరు అని మీ ద్వారా నేను చేస్తా ఉన్నాను. ఒకటి. రెండోది మరి రోడ్ వైండింగ్ మేము 35 కోట్లు తీసుకొచ్చి వాళ్ళందరినీ మెప్పించి 35 కోట్లు 30,000 చొప్పున గజానికి ఇచ్చి మేము మిమ్మల్ని కాంపెన్సేట్ చేస్తా అన్నప్పుడు మరి వాళ్ళు నిజంగా కూడా ఒప్పుకున్నారు. 35 కోట్ల జీవో తీసుకొస్తే మీరు నిజంగా కూడా 30,000 చొప్పున ఇచ్చిండ్రా, జబర్దస్త్ చేసి 21-22 కోట్లని మాకున్న మరి అంకే మాకు తెలిసింది. మీరు దాని మీద స్పష్టత ఇవ్వాలి అని మీ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇప్పటికి 9 నెలలు అయిపోయింది మీరు గూలగొట్టి. మరి ఎందుకు ఇప్పటివరకు కంప్లీట్ అయితే ఒక చిన్న రోడ్ చేయడానికి 9 నెలలు కూడా మీకు చేతనెత్తలు ఎందుకు? మీరు గొప్పలు చెప్పుకుంటా ఉంటారు నేను చేస్తున్నాను. ఎంత సమయం పడుతుంది? ఇకపోతే మీరు 3వ రోడ్ ఏదంటే చెక్కేపల్లి చౌరస్తా నుండి కోరుట్ల బస్ స్టాండ్ వరకు 5.5 కోట్లతో అప్పుడు మా పీరియడ్లో శాంక్షన్ అయ్యి రోడ్ సైడ్ డ్రైన్స్ అయిపోయి మరి 2 ఏళ్ళలో కాలయాపన చేసిన తర్వాత ఎలక్షన్ల కోసం ఇవాళ మీరు దాన్ని మొదలుపెట్టిన తప్పితే ఎవరు ఆపిన మిమ్మల్ని మీ ద్వారా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. సంతోషం, మీరు అభివృద్ధి చేస్తా అంటే మేము సంతోషిస్తాం. మీ ద్వారా గౌరవ శాసనసభ్యులు ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం. మేము కొత్తగా మీరు చేపట్టిన పనులు ఏంది? మీరు పూర్తి చేసిన పనులు ఏంది? మీరు ఏమున్నా మా మీద గాడిన పెట్టినట్టు మరి మీరు కొత్త పనులు ప్రారంభించింది ఏంటి? మీరు కంప్లీట్ చేసింది ఏంటి? ఈ 2.5 నెలల్లో ఏదైనా ఒక్క పనిని మీరు కంప్లీట్ చేసింది కానీ మీ ద్వారా వారిని ప్రశ్నిస్తా ఉన్నాను. గుడి ప్రారంభించిండ్రు, మీరు గుడి ప్రారంభించి సంవత్సరం అయింది. శివరాత్రికి నేను భక్తులకు దర్శనం ఇస్తా అన్నారు. ఇప్పటివరకు దాని దాఖలాలు లేవు. 150 కోట్లు తెచ్చిన అన్నారు. ఇది కాగితానికి పరిమితమైందా లేదంటే ఆచరణలో 150 కోట్ల పని అయిందా అని స్పష్టత ప్రజలకు ఇవ్వాల్సిన అవసరం మీకుంది. ఎందుకంటే 150 కోట్లు 50 కోట్ల బడ్జెట్ 24-25 మార్చి వరకు 50 కోట్ల బడ్జెట్ పెట్టిండ్రు. ఒక్క పైసా కూడా దాన్ని వాడలేదు, అది ల్యాప్స్ అయిపోయింది. 25-26 మార్చి వరకు 100 కోట్ల బడ్జెట్ పెట్టిండ్రు. ఇప్పటివరకు 15 కోట్ల 20 కోట్ల పని అయితే అయ్యిండొచ్చు. కానీ పదే మిమ్మల్ని ఒకటే అడుగుతూ ఉంటే మేము, ఇది పౌరాణిక గుడి, దీన్ని రాయితోలు కడితే దాని వైభవం బాగుంటుంది అని మేము సూచిస్తూ ఉన్నాము. మరి మాకు ఉన్న సమాచారం ప్రకారము మీరు ఆర్సీసీ రూఫ్లో వేసి ఆ ఆర్సీసీ రూఫ్లో ఏమున్న రాళ్ళు మన కట్టడాల్లో రాయి అద్దుతా అంటున్నారు. అది కరెక్ట్ కాదు అని ఇప్పటికి కూడా మేము చెప్తా ఉన్నాం. అందుకని ఇలా 150 కోట్లు వాస్తవంగా ఖర్చు చేశారా? ఈ మొత్తం గుడి ప్రాంగణానికి 150 కోట్లు కాబోతున్నాయని మీ ద్వారా స్పష్టత ఇవ్వాలి ఎమ్మెల్యే గారు. ఎందుకంటే ప్రజల్లో ఎన్నుకోబడ్డ మీరు తప్పకుండా ఇవ్వాల్సిన బాధ్యత మీలో ఉందని మీ ద్వారా తెలియజేసుకుంటూ, అందుకని కొత్త కార్యవర్గం, కొత్త చైర్మన్ కానివ్వండి, వారి కార్యవర్గ సభ్యులకి వారికి కూడా నేను అభినందిస్తాను. మీరందరూ తెలిసిన వాళ్ళకు కూడా అభినందిస్తూ, మీరు అనుకున్నట్టు మీరు ఆశిస్తున్నట్టు ఈ వేములవాడ పట్టణాన్ని అభివృద్ధి చెయ్యాలి అని రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు అందరిపై ఉండాలి. ఈ పట్టణ అభివృద్ధికి మా వంతు పాత్ర బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము కూడా పోషిస్తాము. ఇక్కడ అవసరం ఉంటే అక్కడ సహకరిస్తామని మీ ద్వారా తెలియజేసుకుంటూ, మళ్ళొక్కసారి నేను శాసనసభ్యులకు చెప్తా ఉన్నాను, దయచేసి 2.5 సంవత్సరాల తర్వాత కూడా మీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ దిక్కని రోజు ఉండదు, మీరు బీఆర్ఎస్ అన్న రోజు ఉండదు. ఇక ముందు ఈ 2.5 సంవత్సరాలు ఏం చేయబోతున్నారు ప్రజలకు స్పష్టత ఇచ్చి ఎంత సమయంలో ఏదైతే చేస్తారో అని చెప్పాలని మీ ద్వారా వారికి నేను విన్నవించుకుంటాను.